హోమ్ మినిస్టర్ అనిత గారు చూసాము నిన్న ప్రెస్ మీట్ పెట్టి మానవత్వం లేదా జగన్మోహన్ రెడ్డి గారికి తన పర్యటనలో ఇద్దరు చనిపోతే కనీసం మానవత్వం లేదా అంటే ఏదో ఆమెకు ఏదో పెద్ద మానవత్వం ఉన్నట్టు అసలు ఏం మాట్లాడిందో మనం చూసాం నిన్న. ఈమె మరి అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చూసాము గుంటూరు కానీ తర్వాత పలమనేరు కానీ మళ్ళీ పవన్ కళ్యాణ్ ఇప్పడం ఇలా ఎంతమంది చనిపోయారో చూసాము. అప్పుడు మరి అయినా జగన్మోహన్ రెడ్డి గారు మంచితనంతో చంద్రబాబు నాయుడు మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కానీ కేసులు పెట్టలేదు. కానీ అప్పుడు ఏం మాట్లాడింది ఇప్పుడు ఏం మాట్లాడుతుందో ఈ లేడీ గజని మరి చూడాలి. అపరిచితురాలు మరి ఆ రోజు ఏం మాట్లాడింది ఈ రోజు ఏం మాట్లాడుతుందో ఒకసారి వినండి. ఇది టీడీపీ ప్రతిపక్షంలో మాత్రం బుర్ర లేదా? ఆ రిపోర్ట్ ఇవ్వరా? ఎంతమంది పోలీసులను పెట్టాలి? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా? ఒక్కొక్కసారి ఇది ఇప్పుడు దిగజారిపోయాయా అనిపిస్తుంటారు. ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయాయా అనిపిస్తుంటుంది. మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? ఇంత ఉన్మాద పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారా? నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుందండి. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తన నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు. అతని నిర్లక్ష్య కారణంగా ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా? తన నిర్లక్ష్యంగా ఇద్దరు చనిపోయారు. అతని నిర్లక్ష్యం జరిగిన తొక్కిసలాట్లో 8 చూసాం. అది యాక్చువల్లీ ప్రభుత్వం తప్పని అందరూ తెలుసు, మేధావులు కూడా, రాజకీయ మేధావులు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు నేను ట్వీట్ కూడా చేశారు. చాలా ఎన్ని ప్రశ్నలు వేసినారో దానికి కూడా సమాధానం లేదనమాట. జెడ్ కేటగిరీ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత కల్పించలేదు. కనీసం అక్కడ మీరందరూ చూసే ఉంటారు, ఒక్క పోలీసు కూడా లేరు అక్కడ అనమాట. జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ కూడా అది భద్రత లోపంలో అది ప్రభుత్వ వైఫల్యం. అది ఆ ఫేక్ వీడియో నా ఒరిజినల్ అనేది త్వరలో తెలుస్తుంది. కానీ అదైతే ఫేక్ అనే, ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం చాలా వీడియోస్. అతన్ని ఒకసారి ఆటోలో ఎక్కించడం, బతికే ఉన్నాడు, తర్వాత అంబులెన్స్లో బతికే ఉన్నాడు, తర్వాత ఎలా చనిపోయినాడు అనేది అది దేవుడికి తెలియాలి. అతనికి ఆల్రెడీ వెంటనే స్పందించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి 10 లక్షల చెక్కు కూడా ఇవ్వడం జరిగింది. అంబటి రాంబాబు గారు మిగతా వైసీపీ నాయకులు కూడా వెళ్ళి పరామర్శించడం కూడా జరిగింది ఆ కుటుంబాన్ని. కానీ వీళ్ళకి దొరికిందే ఛాన్స్ అన్నట్టు ఇంకా అది ఫేక్. అప్పుడు స్పందించలేదు. కానీ తర్వాత 2-3 రోజులైన తర్వాత ఫేక్ వీడియో మరి ఎలా వచ్చిందో కానీ ఆ ఫేక్ వీడియో చేసిన వాళ్ళకి దండం పెట్టాలి. ఇలాంటి ఫేక్ వీడియోలు చేసి రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని అనగదొక్కాలంటే అది జరగని పని. మీరు ఏదైనా ఉన్నా నిజాయితీగా మాట్లాడండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు వెహికల్ కింద పడితే అది నిజంగా ఎవరు దాన్ని సమర్థించరు. అసలు జరగడమే తప్పు. అలా అతను చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఇద్దరు చనిపోవడం అనేది దానికి కారణం కూడా ప్రభుత్వ వైఫల్యం. అక్కడ భద్రత లోపం అనేది ఈజీగా తెలుస్తుంది. అంతమంది వస్తున్న జనంలో ప్రతిపక్ష నాయకుడు, అది ప్రజాదరణ కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లోకి వస్తున్న టైంలో చాలా జాగ్రత్తగా ప్రభుత్వము అది ఎవరైనా ఎంత పెద్ద బద్ధ శత్రువు అయినా కూడా భద్రత కల్పించడం అనేది ప్రభుత్వం బాధ్యత అనమాట. కానీ దాన్ని గాలికి వదిలేశారని చెప్పుకోవాలి. సో ఇప్పుడు రోజు ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి మీద బుడత చల్లడమే సరిపోతుంది. సో హోంమంత్రి గారు కూడా ఒక్కసారి మీరు ముందు ఏం మాట్లాడారో అదే అంటారు కదా, గురిగింజకి మీరు మాట్లాడిన మాటలు మీకు కనిపివని, గురిగింజకి నలుపు కనిపించదు తన నలుపు అన్నట్టు మీకు కానీ పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు నాయుడు కానీ నారా లోకేష్ కానీ మిగతా వాళ్ళు కానీ మంత్రులు కానీ మీరు ముందు ఏం మాట్లాడారో అది కూడా గుర్తుపెట్టుకుంటే మీకు బాగుంటుంది. చూసాం మనం ఈమె ఎలా హోంమంత్రి అనే ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి కూడా ఎలా తను ఒకప్పుడు ఎలా మాట్లాడింది ఇప్పుడు ఎలా మాట్లాడుతుంది. ఇంత అన్యాయంగా అది ఒక టీడీపీ పార్టీకే చెందుతుంది ఇలాంటి మాటలు మాట్లాడడానికి. వీళ్ళ జతలకి పవన్ కళ్యాణ్ కూడా చేరాడనేది మనకు తెలుసు. కాబట్టి ఇలాంటి వాళ్ళకి ప్రజలు ఏమైనా ఓట్లు వేసిందని ఇప్పుడు బాధపడుతున్నారు. ఇలాంటి ఊసరవిల్లు మాటలు మాట్లాడడము మానుకుంటే బాగుంటుంది.